ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, మా పరిశుద్ధుడా, మా గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు పాటలు తోడుగా ఉన్న దేవుడవు అయ్యా తండ్రి, నీ ఆత్మ చేత నడిపించిన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యంలో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి అయ్యా మాకే నీవే తోడుగా నీడగా ఉండమని యేసయ్యా పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిదండి. మరి ఈరోజు వర్తమానం ఏమనగా దేవుని చేత నడిపింపబడాలి. ఏంటమ్మా? దేవుని ఆత్మ చేత, దేవుని చేత నడిపింపబడాలి. గట్టిగా మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. మరి రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదామండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరో నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని ఆత్మ మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందండి? మహిమల నుండి మహిమలోకి, పరిశుద్ధుల నుండి పరిశుద్ధలోకి నడిపిస్తుందట. సంపూర్ణలోకి నడిపిస్తుందట. ఆమేన్, హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురో వారందరట దేవుని కుమారులై ఉన్నారట. మరొకసారి గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. మరి చూడండి, ఎవరైతే దేవుని నామమందు దేవుని ఎవరైతే అంగీకరిస్తారో వారట దేవుని పిల్లలు అవుతారట. హల్లెలూయా. రక్తం వలనను ఆ మనుష్య శరీర ఇచ్చులైనను ప్రభు వల్ల కొనలేదు, కానీ తన అమూల్యమైన మరి రక్తం చేత మరి కొని ఉన్నాడట. అంటే దేవుని కుమారుడు అంటకు మనకు అధికారం ఇచ్చాడట. మరొకసారి గట్టిగా చెప్పగలుగుతామండి. మనకు అధికారం ఉంది. ఏమని అధికారం ఉందండి? అయ్యా, నీవు మా తండ్రివి, మేమందరము నీ పిల్లలము అనే హక్కు, అధికారం ఉందట. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ప్రతి వారికి ఎన్నుకోను స్వేచ్ఛనిచ్చాడు ప్రభు. మంచిని ఉంచాడు, చెడ్డదాన్ని ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, ఆ హక్కును, ఆ స్వేచ్ఛను ప్రభు తీసివేయలేడు. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఆదాముకు మరి ఏదైనా తోటలో అవ్వను పెట్టినప్పుడు మంచి చెడు ఫలాలను ఇచ్చాడు. అంటే చూడండి, మీరు తిన్నప్పుడు చస్తారనే మాట చెప్పాడు, కానీ వారి ఇష్టాన్ని ప్రభు తీసివేయలేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మన ఎదుట ఏ పెట్టాడండి? జీవము, మరణము, ఆశీర్వాదము, శాపాన్ని పెట్టాడట. ఈరోజు చాలా మంది ఏమో తీసుకుంటున్నారంటే శాపాన్ని తీసుకుంటున్నారు. హల్లెలూయా. కానీ ప్రభు మన దగ్గర వాటిని పెట్టాడు. నీకు ఏది ఇష్టమో దాన్ని నీవు తీసుకోవాలి. అంటే చూడు, మనకు స్వేచ్ఛను ఇచ్చాడు ప్రభు. మరి యూదా దేవునికి ఎంతో శిష్యుడిగా ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు. కానీ ఆ యూదకు వచ్చిన ఆలోచన, యూదకు వచ్చిన మనస్సును ప్రభు తీసివేయలేదు. ఆమేన్, హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు మనకిచ్చిన కొన్ని హక్కులు తీసివేయడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అది నీ ఇష్టం. నువ్వు సినిమా చూస్తున్నావు, టీవీ చూస్తున్నావు, తప్పు చేస్తున్నావు, అది నీ ఇష్టం. ఆమేన్. అంటే చూడండి దేవుడు పెట్టారా, వాటిని ప్రభు మన దగ్గర పెట్టాడు. మంచిని పెట్టాడు, చెడుని పెట్టాడు. అంటే మనము మంచిదాన్ని తీసుకోవాలి, చెడుదాన్ని విడిచిపెట్టాలి. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారంటే దేవుని కుమారులుగా కాక మరి దయ్యాల కుమారులుగా ఉన్నారు. ఈరోజు చాలా మంది దేవుని ఆత్మ చేత నడిపింపబడం లేదండి. ఆమేన్. అంటే సాతాను నడిపిస్తున్నాడు ప్రజలను.
సేనను పట్టిన ఆ యవనస్తుని చాలా దయ్యం నడిపించింది, సాతాను నడిపించింది. వాడు ఎక్కడికి వెళ్తున్నా అంటే సమాధి ఆ దొడ్లకు వెళ్ళి అతను తాను గాయపరుచుకుంటున్నాడు. ఆమేన్. అంటే చూడండి, అతని ఏది నడిపిస్తుందండి? సాతాను నడిపిస్తుంది. మరి మన ఏది నడిపించాలండి? దేవుని ఆత్మ నడిపియాలా, సాతాను ఆత్మ నడిపియాలా? దేవుని ఆత్మ నడిపించాలి. ఆమేన్. హల్లెలూయా. 2 మార్గాలు పెట్టాడు ప్రభు. ఇరుకు మార్గం పెట్టాడు, విశాల మార్గం పెట్టాడు. ఇరుకు మార్గంలో చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఆ ఇరుకు మార్గంలో ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. విశాల మార్గంలో ఎంతో మంది పడిపోతున్నారు. కానీ దేవుడు మనకి ఏం పెట్టాడంటే ఇరుకు మార్గాన్ని పెట్టాడు. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ఏంటండి? పరిశుద్ధ దినం, విశ్రాంతి దినము. కొంతమంది ఏమనుకుంటారు, దేవుడు ఈరోజు ఆదివారం పెట్టాడండి. ఆదివారం పెట్టిన వారు ఏమనుకున్నారు? మీరందరూ ఏదానికి వచ్చారు? ప్రభును ఆరాధించాలి, ప్రభుకు మరి ప్రార్థన చేయాలి, ప్రభు దగ్గర మనము అడగాలి, మన అక్కలు చెప్పాలని కొంతమంది వచ్చారు. వచ్చిన వారు ధన్యులని గట్టిగా చెప్పలు కొన్నాడమ్మా. కాని వారు ఏమనుకుంటారంటే ఈరోజు పనికి పోతే నాకు 500 వస్తుంది, పనికి పోతే నాకు కొద్ది ధనం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అలాంటి వారు లేరా అండి? ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 7 రోజులు 6 రోజులు మన పని చేసుకొని 7వ దినమున ఏం చేయాలండి? ప్రభును ఆరాధించాలి, ప్రభును స్తుతించాలి. నీవే సృష్టికర్తవు, నీవే మా దేవుడు ప్రభా, నీవే మమ్మల్ని నడిపించువాడా అని మనం ప్రభు దగ్గర గోజాడాలి. ఆమేన్. మరి 6 రోజుల కష్టము దీవించబడాలంటే ఇక్కడికి రావాలండి, దేవుని సన్నిధికి రావాలి. 6 రోజుల ప్రయాసము, 6 రోజుల శ్రమ, 6 రోజుల మరి ఆ బాధ వేదన మరి ఎక్కడ చెల్లించాలంటే ఇక్కడనే చెల్లించాలి. ఈ 6 రోజులంతా నన్ను కాపాడావు ప్రభా, ఈ 6 రోజులు నాకు అన్ని విషయంలో నువ్వు నన్ను రక్షించావు ప్రభా అని ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆమేన్. అలాంటప్పుడే మన కుటుంబంలో, మనకున్న జీవితంలో, మనకున్న సమస్యలో ప్రభు వాటిని ఆశీర్వదిస్తాడు. గట్టిగా చెప్పాలి కొట్టాలండి. ఒకవేళ ప్రభు సన్నిధికి రాకపోతే 2 పెట్టాడు, ఆదివారం పెట్టాడు, పని పెట్టాడు. పని ముఖ్యమా, ఆరాధన ముఖ్యమా? పని ముఖ్యమా, ఆరాధన ముఖ్యమా? ఆరాధన ముఖ్యం. ప్రభును స్తుతించడం ముఖ్యం, ప్రభును అడగడం ముఖ్యం. ఆమేన్. అంటే చూడండి, దేవుడు పెట్టారా, నీ ఎదుట ఆశీర్వాదం పెట్టాను, శాపం పెట్టాను, జీవం పెట్టాను, మరణం పెట్టాడు. ఆమేన్. చాలా మంది మరణాన్ని ఎన్నుకుంటున్నారండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఆ ప్రపంచ యుద్ధంలో జర్మనీ దేశస్థులు ఆ ప్రజలను చెరసాల్లో పెట్టారట. ఎక్కడ పెట్టారమ్మా? వినండమ్మా త్వరగా. చెరసాల్లో పెడితే కొన్ని సంవత్సరాలు ఆ జైల్లోనే ఉన్నారట. ఆ జైల్లో ఉంటే ఆ జైల్లోకి ఒక ప్రకాశమైన ఒక నక్షత్రము, ఒక వెలుగు వచ్చిందట. ఆ జైల్లోకి ఆ వెలుగు రాగానే వారికి ఉన్న ఆ తలుపులు తీయబడ్డాయట. ఆ నక్షత్రము వారిని నడిపిస్తుందట. ఆ నక్షత్రం వెంట వారు ప్రయాణం చేస్తున్నారట. ఆమేన్. అలా పొద్దున కాగానే దాక్కుంటున్నారు, వాళ్ళ సాయంకాలం కాగానే వారికి నక్షత్రము వారికి దాచిపెడుతుంది ఆ ముగ్గురికి. అలా ఆ జర్మన్ దేశస్తులు వారి గ్రామ సరిహద్దులోనికి వెళ్ళారు. ఆ గ్రామ సరిహద్దులోనికి వెళ్ళగానే ఏం జరిగిందంటే, 2 మాత్రము సారాయి దుకాణానికి వెళ్ళారు, ఒకైన మాత్రము మందిరానికి వచ్చాడు. ఈ సారాయి దుకాణం వెళ్ళిన వారు 2 ఆ సారాయి దుకాణంలో పెద్ద మరి బాంబు పేలి ఆ 2 మరణించారు. ఈ మందిరానికి వచ్చి మందిరంలో పడుకున్న వ్యక్తి రక్షింపబడ్డాడు, కాపాడబడ్డాడు. దేవా, ఆ దేశంలో ఆ జైలు నుండి నన్ను విడిపించావు ప్రభా, నిజంగా నువ్వు గొప్పవాడవు ప్రభా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తానని అతడు దేవుని మందిరంలో ప్రభును ఆరాధించాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు బిడ్డారా, దేవుని చేత మరి నడిపింపబడాలి. దావీదు అంటున్నాడు, దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీతో మాట ఆడదను, నువ్వు నడవలసిన మార్గంలో నేను నడిపించుదును, అప్పుడు నీవు కుడి కానీ ఎడమ కానీ తోలకుండా నువ్వు చక్కగా నిలబడతావు. ఆమేన్. దేవుని
చేత నడిపించేవారు వారు తొట్టిల్లరండి, వారు పడిపోరండి, వారు చక్కని మార్గంలో నడిపిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. రాత్రి వేళ అగ్ని స్తంభాన్ని పెట్టాడు, మధ్యాహ్నం వేళ మేఘ స్తంభాన్ని పెట్టాడు, వారిని కానాను దేశానికి నడిపించాడు. ఆ మార్గంలో కొంతమంది కానాను దేశం మాకొద్దు, ఐగుప్తు మార్గం మాకు కావాలి. దేవుడు రెండు పెట్టాడు. ఏమని పెట్టాడు? ఐగుప్తును పెట్టాడు, కానాను పెట్టాడు. నీకు కానాను కావాలా, ఐగుప్తు కావాలా? ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఐగుప్తుకే వెళ్తాము, ఐగుప్తులో మాకు ఏముంది అంటే, ప్రజలారా, దేవుని బిడ్డారా, అక్కడ కీర దోసకాయలు, చేపలు, మాంసము, ఉల్లిగడ్డలు, దోసకాయలు అన్ని తిన్నాము, సుఖంగా ఉన్నాము. ఆమేన్. సుఖంగా ఉన్నాము కానీ అంటున్నారు, కానీ వారు శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. వారికి నిజంగా ఎప్పుడు చూసినా వెట్టి చాకరి అది మర్చిపోయి వారు ఇశ్రాయేలు ప్రజలట కుండ దగ్గర కూర్చొని ఇదిగో ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఐగుప్తులో ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన ప్రభు మనం నడిపిస్తున్నాడు ఈ లోకం నుండి, ఈ శాపం నుండి, ఇదిగో వీటి నుండి ఆయన మనం వేరు చేస్తున్నాడు. ఈ రోజున ప్రజలు ఏం చేస్తున్నారంటే వెనుకకే తిరుగుతున్నారు, మళ్ళీ పాత ఆలోచన, పాత పద్ధతులను పాటిస్తున్నారు. దేవుని బిడ్డారా, మనం నమ్మినప్పుడు, నీళ్ళలో మునిగినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఏం ప్రమాణం చేశాము? ఏం ప్రమాణం చేశామండి? నేను సింహజుడును, అబద్ధమాడను, దొంగతనం చేయను, ఆ తాగను, వ్యభిచారం చేయను, ఇంకా ఏది చేయను, నీ సాక్షిగా జీవిస్తాను ప్రభు అని వాళ్ళందరూ ఆ నీళ్ళలో మునిగి పైకి తేలి ఉన్నారు. ఆమేన్. మళ్ళీ ఈ రోజున విశ్వాసాలు ఆ ప్రారంభం బాగానే ఉంది కానీ ఆఖరిలో బాగలేదు. ప్రారంభం బాగానే ఉంది, ప్రారంభంలో బాగా అన్ని ప్రమాణం చేశాం కానీ ఆరంభము ఆఖరి చివరిలో విశ్వాసాన్ని పాడు చేసుకున్నారు, ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకున్నారు. మళ్ళీ పాత బుద్ధులే, మళ్ళీ పాత ఆలోచనలే. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు మీదే ఆశ ఉంది, వాళ్ళు ఆశ చనిపోలేదు. ఆమేన్. ఈ రోజున చాలా మంది కొన్ని ఆశలు చంపుకోరండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. రోజు ప్రభు మన్నా కురిపిస్తున్నాడు, రోజు మన్నను ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నాడు. ఆ మన్నా దేవదూతలు తినే ఆహారము. ఆమేన్. మన్నా ఎవరిదండి? దేవదూతలు తినే ఆహారం. ఆమేన్. ఆ మన్నా తిన్నవారు ఎలా ఉంటారంటే బలవంతులుగా ఉంటారు. ఆమేన్. ధైర్యంగా ఉంటారు, వారు యుద్ధంలో గెలుస్తారు. మన్నా తిన్నవారు బలం పొందుకుంటారు. వారు మన్నా తిని అంటున్నారు కదా ఇశ్రాయేలు ప్రజలు, ఇది బోరు కొడుతుందయ్యా, ఇది బోరు కొడుతుంది, రుచి లేదు, సపసపగా ఉంది, ఎందుకయ్యా, మాకు ఐగుప్తులోనే బాగా ఉండేది. ఈ రోజున కూడా విశ్వాసులు, సంఘస్థులు, దేవుని బిడ్డారా, ఆ బల్ల కార్యక్రమంలో పాలు పొందుకొని ఇదిగో రొట్టె తిని శరీరము ఇదిగో ద్రాక్షారసము తాగిన తర్వాత వారికి బోరు కొట్టేసిందట. 1 నెల ఉన్నారట, 2 నెలలు ఉన్నారట, 3 నెలలు ఉన్నారట, ఒక 6 నెలల మటుకు వారి భక్తిని పాడు చేసుకున్నారట. లేదండి అమ్మా? హల్లెలూయా. మన్నా దేవుడిస్తే దాన్ని తిని బలం పొందుకోవాలి, దాన్ని ఇదిగో మరి ఆకలి తీర్చడానికి, ఆయన నడవడానికి శక్తినిస్తే దేవుడు పెట్టారా. ఈ రోజున కూడా మరి ఆ ప్రభు బలలో చేయిస్తున్నారు, ఆ ప్రభు రక్తాన్ని తాగుతున్నారు, ప్రభు శరీరాన్ని తింటున్నారు. ఆమేన్. ఇది తిన్నవాడు, ఇది తాగినవాడు, ఇదిగో వాడు నా నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పాడు, నరకంలో ఉండడట. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ రోజున బోరు కొట్టేస్తుంది విశ్వాసులకు. బోరు కొట్టేస్తుంది అంటే దాన్ని మర్చిపోతున్నారు. అదే పాత బుద్ధులు, పాత రోత బతుకు, ఇదిగో మరి నవీన స్వభావాన్ని ధరించుకోలేదు కానీ ప్రాచీన స్వభావాన్ని ధరించుకుంటున్నారు. దేవుని పెట్టారా, నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి, నూతనంగా ఉండాలి, పాత రోజులు మర్చిపోవాలి. ఆమేన్. ఇదిగో మనము క్రీస్తునందు ఉన్నందున ఇదిగో అతడు క్రీస్తునందు ఉన్న పాతవి గతించను అమ్మా, సమస్తము కొత్తవాయెను. మీరు దేవుని ఆత్మచేత నడిపిస్తున్నారా, మరి దయ్యము ఆత్మచేత నడిపిస్తున్నారా? ఆమేన్. హల్లెలూయా. అబ్రాహాము దేవుని ఆత్మ చేత నడిపించాడు. అబ్రాహాము ఒకే స్వరము, ఒకే మాట, ఒకే స్వరము, ఆకాశము తట్టు ఇదిగో ఆయన ఒక స్వరము
ఒక స్వరము రాగా, అబ్రహమా ఇదిగో నేను దేవుడను, ఆమె నువ్వు బొమ్మలను పూజిస్తున్నా, ఆ బొమ్మలు దేవుడు కాదయ్యా, అవి ఒట్టి విగ్రహాలు, ఆమె అయ్యో నేను బొమ్మలు అందరికి పంచిపెట్టాను, ఈ దేవుడు ఆ దేవుడు, ఇదిగో తొండమున్న దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అని నేను అన్ని బొమ్మలు చేసి తయారు చేసి పంచిపెట్టానే, అది నిజమైన దేవుడు కాదయ్యా. అబ్రహమా నువ్వు వెళ్ళుము, నేను చూపించు దేశానికి వెళ్ళుము అనేదాన్ని ఒక్క మాటకు ఇదిగో ఆయన విధేయుడయ్యాడట. అవిధేయత కాక విధేయుడయ్యాడట. ఒక మాటకు లోబడ్డాడట. ఒక మాటకు లోబడ్డాడట. తెలియకుండానే ప్రయాణం చేసేదట. తెలియకుండానే ఆయన ముళ్ళె మూట సర్దుకొని ఆయన ప్రయాణం చేసేదట. ఆ ప్రయాణంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఆయన వెనుకకు తిరగలే. ఇదిగో నా తండ్రి ఇంటికి నేను వెళ్ళదను అని ఏ మాట కూడా ఒక్క మాట కూడా చెప్పలే. ఆమేన్. అంటే అబ్రాము దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారు ఎలా ఉంటారంటే వారు ఎన్ని అయినా వెనుకకు తిరగరండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి దేవునికి మహిమ స్తుతి. అలాగే ఒక వాక్యం ఉందండి, నూట 43 కీర్తన 10వ అధ్యాయమున చదువుదాము. 143 10వ వచనం. కీర్తన గ్రంథము 143 10వ వచనం. చదువుతామా? నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమకూరు ప్రదేశమునందు నన్ను నడిపించును గాక. మరొకసారి గట్టిగా చెప్పలు కొడదామండి. మగేనా దావీదు ఏమంటున్నాడు? మా దేవా నువ్వు నా దేవుడవు, నా రాజు నీవే అయ్యా. నన్ను ఈ ప్రజలు కానీ, దేశం కానీ, నాయకులు కానీ ఎవరు నడిపించకూడదు ప్రభు అని దేవా నీ ఆత్మ చేత నన్ను నడిపించును అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, తన ఆత్మ దావీదు ఆత్మను దేవునికి మరి అప్పచెప్పుతున్నాడంటే. ఆమేన్. హల్లెలూయా. మీ ఆత్మలను ఎవరికి అప్పచెప్పుతున్నారు దేవుని బిడ్డారా? ఇదిగో ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి. ఆమేన్. దేవునిగా సాతానుగా. హల్లెలూయా. దావీదు అంటున్నాడు కదా, నా ఆత్మ నీ చేతికి ఇదిగో నాయన అప్పచెప్తున్నాను ప్రభా, నన్ను ఒక మంచి మార్గమున నడిపించును ప్రభా, మంచి ఒక ఉపదేశంలో నడిపించును ప్రభా అని ఇదిగో దావీదు చెప్పినట్టుగా మనము కూడా చెప్పాలి. గట్టిగా మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన దేవునికి ఇదిగో చెప్పాలి, ఆయన చేతుల్లో పెట్టాలి. నీ మనస్సు, నీ హృదయము, నీ ఆలోచన, నీ నడవడిగా నీకున్న తలంపులంతా దేవునికి చిత్తానుసారంగా నడుచుకోవాలి. ఆమేన్. అలా నడుచుకోకపోతే మనం పడిపోతాము. అలా నడుచుకోకపోతే మనం లోకంలో కలిసిపోతాము. లోకంలో మెల్లమెల్లగా జారిపోయి లోకానుసారంగా బతుకుతాము. లోకంలో పడిపోతాము. లోకంలో పడిపోతే ఒకడు ఎదురు చూస్తున్నాడు, వాడు అపవాది నీ కుటుంబాన్ని మింగాలి, నీ ప్రార్థన మింగాలి, నీకున్న మంచి తలంపులు తీసివేయాలి, నీకున్న ఫలములు తీసివేయాలి, నీకున్న ఆత్మాభిషేకం తీసివేయాలి, నీకున్న ఇదిగో ఆత్మ వరాలు తీసివేయాలి. నిన్ను ఏమి లేకుండా నిన్ను దిగంబరిగా ఉంచాలనే వారి ఆశ. ఆమేన్. దిగంబరిగా అంటే దేవుని బిడ్డారా, ఇదిగో మరి వారికి ఆదాముకు అవ్వకు మహిమ వస్త్రాలు చేయబడ్డాయి. ఇదిగో వారు తినకున్న పండు తిన్నారు కాబట్టి వారికున్న మహిమ వస్త్రాలు కోల్పోయాయి. ఆమేన్. వారు దిగంబరులుగా గుర్తించబడ్డారు. ఆమేన్. నీకున్న ఆ కిరీటాన్ని గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు. నీకున్న ఆ ప్రార్థన జీవితాన్ని గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు. ఇదిగో నీకున్న ఆత్మను కాపాడుకోమని చెప్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక.
హల్లెలూయా. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలండి. ఆమేన్. హల్లెలూయా. యాకోబు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఆమేన్. అంతవరకు దేవునితో ఇదిగో సంబంధం లేని వ్యక్తి. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు దేవునితో సంబంధం లేని వ్యక్తి. యాకోబు మోసగాడు, ఇదిగో అబద్ధికుడు. ఆమేన్. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఆ మార్గంలో వెలుచున్నాడు, ఆ ప్రయాణంలో వెలుచున్నాడు. ఆమేన్. అంతవరకు అతనికి ఏ ఆత్మ నడిపించలేదు, సాతాను ఆత్మ నడిపించింది. ఎప్పుడైతే ఆ అరణ్యంలో, ఆ అడవిలో ఒంటరిగా రాత్రి వేళ భయముతో, దిగులుతో, ఇదిగో ఆ వణుకుతూ భయపడుచున్నప్పుడు దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వెంటనే దేవుని ఆత్మ ఇదిగో దావీదును, ఇదిగో మరి యాకోబుతో మాట్లాడుతుంది. ఆమేన్. అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడును అని చెప్పగానే ఒక నిచ్చెన పడవేయబడింది. ఆ నిచ్చెనలో దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని దూతలు ఎగుచూ దిగుచున్నారు. హల్లెలూయా. చూడండి, వెంటనే ఆ దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ నిజంగా అది కల కాదు, అది నిజం. ఆమేన్. కొంతమంది ఏమనుకుంటారంటే విశ్వాసులు కలలో వచ్చింది, ఇది నిజమా, ఇది అబద్ధమా? అమ్మా ఆమేన్. గమనించండి, కలలో వచ్చింది నిజమా అని మర్చిపోయేవారు ఉన్నారు. నిజంగా ప్రభు మాట్లాడి, ప్రభు బలపరిచి, ధైర్యపరిచి, ఆశ్చర్యకార్యాలు చేసి వారిని నడిపిస్తుంటే దేవునికి మహిమ కలుగును గాక. వారు నిజంగా దేవుని దగ్గర రాలేకపోతున్నారు. నిలబడుతుందా? యాకోబు కేవలము అలా చూపించాడే, కానీ నీకు మాత్రము, మనకు మాత్రము ఆయన మరి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. మరొకసారి గట్టిగా చెప్పబడ్డామండి. గొప్ప గొప్ప కార్యాలు అంటే మన కుటుంబంలో మనకున్న సమస్యల్లో, మనకున్న పోరాటం విషయంలో, మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో, మనకున్న కొన్ని ఆ శత్రువుల నుండి ప్రభు మనల్ని విడిపిస్తున్నాడు. ఆమేన్. యాకోబు ఇక నుండి దేవుణ్ణి నడిపించబోతున్నాడు. ఆమేన్. నిన్ను కూడా నా ప్రభు నడిపించబోతున్నాడు. నిన్ను కూడా తన చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు. నువ్వు పడిపోవు, నువ్వు తొట్టిలేవు, ఇదిగో నువ్వు వెనకకు చూడవు. ఒకే 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 మార్గము. ఆమేన్. యేసు మార్గంలో నిన్ను ప్రభు నడిపించబోతున్నాడు. ఆమేన్. కొంతమంది ఆ సాతాను నడిపిస్తుంది. సాతాను నడిపిస్తుంది. ఏమని నడిపిస్తుందంటే కుటుంబంలో అప్పులయ్యా, నువ్వు మందు తాగి చనిపో, నీ పిల్లలు మాటలు లేరా, నువ్వు చనిపో. ఆమేన్. హల్లెలూయా. లేరా అండి? హల్లెలూయా. కానీ దేవుడు బిడ్డలారా, మనము వారి స్వరం వినకూడదు. అలాంటి ఆలోచనలు ఎవరు పెట్టంటే అపవాది పెడతాడు. సాతాను నడిపించబడుతున్నారు కొంతమంది, చాలా మంది. వాళ్ళందరూ తింటారు, నువ్వు వెళ్ళి చనిపో, ఆమె మందు కోసుకొని చనిపో. కానీ దేవుడు బిడ్డలారా, దేవుడు ఏనాడు మాత్రము అలా పిరికితనము ఇవ్వలేదు. అలాంటి దేవుడు మన దేవుడు కాదు. ఆయన ఎలాంటి ఆత్మలు ఇచ్చాడంటే, ఇదిగో ప్రేమయు, శక్తియు, ఆశ్చర్యం గల ఆత్మని ఇచ్చాడు, కానీ నీకు పిరికితనము ఆత్మని ఇవ్వలేదని చెప్తున్నాడు. గట్టిగా చెప్పాలి. తిరిగి వారమా? ఎంతటిదైనా మనం జయించాలి. మనం తిరిగి వారం కాదు. మనం ప్రలోభపడతాంలో కూడా మనం పడిపోయేవారం కాదు. మన దేవుడట అపాయంలో నీకు ఉపాయం చెప్తాడట. ఆమేన్. అపాయంలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయన నీకు ఉపాయం చెప్తాడట, నేను రక్షిస్తాడట, నేను సంరక్షిస్తాడట. ఆమేన్. హల్లెలూయా. మరి దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. మరి ఏం జరిగిందంటే కొంతమంది సాతాను నడిపించబడుతున్నారు. మా ఒక ఇంట్లో తల్లిదండ్రులు బిడ్డను మందలించారట కోపంతో. ఏమమ్మా, ఊకే సెల్ ఫోనేనా, ఊకే చాటింగ్ లేనా, ఊకే ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండేనా, ఇంట్లో పని చేయమ్మా, పని చేయకపోతే ప్రార్థన చేసుకోమా, వాక్యం చదువుకోమా, ఏదైనా క్రమంగా ఉండమా, చక్కగా నిలబడమా, అటు ఇటు తిరుగుతున్నామా అని ఆ తల్లిదండ్రులు బాగా మందలించారట, కోపడ్డారట. వెంటనే ఆ యవనస్తురాలు ఏం చేసిందంటే వెంటనే బయటికి వెళ్ళిపోయింది. అమ్మో, నన్ను ఊకే తిరుగుతున్నారు, ఊకే నన్ను బాగా గొడవ పెడుతున్నారు, మీ ఇంట్లో నేను ఉండను, నేను వెళ్ళిపోతానని ఆ సాధారణ ఆత్మ ఆ బిడ్డను బయటికి లాగిందండి. బయటికి లాగానే ఆ సహోదరి బస్ స్టాండ్లో నిల్చుంది బస్ కోసం.
వెంటనే ఇద్దరు యవనస్తులు వచ్చాడు. ఇది రియల్ సంఘటన, రియల్ కథ కాదండి, రియల్. ఆ యవనస్తురాలు బస్టాండ్లో ఉండగానే ఇద్దరు యవనస్తులు వచ్చి మాయమాటలు చెప్పి, మంచి మాట చెల్లమ్మా ఎక్కడికి పోతావు అంటే, మా పలాంటి బాధులు ఉన్నారు అక్కడికి తీసుకెళ్తారా అన్నయ్య అంటే, అదే ఆదానే వెళ్తున్నామమ్మా నువ్వు రా అని వెంటనే ఆమెకు మంచి థమ్స్అప్ తీసుకొని కొన్ని బిస్కెట్ కొని మంచిగా మంచివారుగా నటించి ఆమెను బండి మీద తీసుకెళ్లి ఆమెను ఎక్కడికో దూర ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె జీవితాన్ని పాడు చేశారు. ఆమేన్, హల్లెలూయా. మరి సహోదరులారా, మీ ఇంట్లో గొడవలు కావచ్చు, మీ ఇంట్లో కొట్లాలు కావచ్చు, మీలో కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని ఆర్థికలు బట్టి, కొన్ని బంధువులు బట్టి, కొన్ని సమస్యలు బట్టి మన ఇంట్లో గొడవలు రావచ్చు. కానీ వెంటనే అమ్మా ఆధార్ కార్డు ఎక్కడ ఉంది, నేను బస్ ఎక్కిపోతాను. బస్ ఎక్కిపోతే బస్టాలో ఇదిగో సాధారణ నిన్ను నడిపిస్తాడు. అమ్మ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆధార్ కార్డు రాగానే బస్ ఎక్కిపోవడమేనా? అమ్మా చాలా మంది అలా నడిపించకూడదు. గొడవైనా కష్టమైనా నీ ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. బయట వెళ్తే దుష్టుడు ఎదురు చూస్తున్నాడు. ఏమి మనకు రేపు ఏమి సంభవిస్తుందో, రేపు మనకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఆ దేవుని దగ్గర అనుదినము నువ్వు అడగాలి, నా ఆత్మను తండ్రి అయ్యా సాతాను ద్వారా నడిపించకు ప్రభా, నా ఆత్మను ఇదిగో అయ్యా నీ ఆత్మ చేత నడిపించు ప్రభా అని మనం అందరము హక్కుపూర్వకంగా అధికారంగా అడగాలి. ఆమేన్. యాకోబు దేవుని బిడ్డగా నడిపించబడుతున్నాడు. యాకోబు ఇదిగో ఎంతో దీవించబడ్డాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడుతున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. యాకోబు ఏ గృహానికి వెళ్ళినా, యాకోబు లాబాను ఇల్లు పెట్టగానే లాబాను ఇల్లు ఆశీర్వదించబడింది. లాబాను ఇల్లు ఒకప్పుడు శాపంగా ఉన్నా, ఒకప్పుడు దీవెనకరంగా లేకున్నా, ఒకప్పుడు ఎప్పుడైతే యాకోబు పాదం మోపాడో ఇదిగో లాబాను ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. గట్టిగా చెప్పగలగండి. హల్లెలూయా. యాకోబు ఒక్క గొర్రెనిస్తే ఇదిగో 10,000 గొర్రెలను ఆయన జమ చేశాడు. ఆమేన్. ఒక పంట వేస్తే ఇదిగో ఆ లాబాను మాత్రం 50 బస్తాలు తీస్తే యాకోబు మాత్రం 100 బస్తాల పంట తీస్తున్నాడు. అంటే ఇదిగో అతను దేవుని చేత నడిపించబడుతున్నాడు. ఆమేన్. దేవుడు మాట్లాడాడు, ఇదిగో యాకోబు ఇక్కడ ఉండడం మంచిది కాదయ్యా, నువ్వు బేతేలుకు వెళ్ళము. అలాగనే అతను బేతేలుకు ప్రయాణమై ఇదిగో ఆయన మార్గంలో నడిపించబడుతున్నాడు. దేవుని మార్గంలో నడిపించబడుతున్నప్పుడు ఏ శత్రువులైనా ఎలాంటి వారైనా నీకు దూరం అవుతారండి. ఆమేన్. దూరం అవుతారు. అది ఎంతటి పరాక్రమశాలుడైనా ఆమేన్, నువ్వు దేవుని చేత నడిపించబడితే అది ఎంతటి ప్రాకారములైనా నా ప్రభు వాటిని కూల్చివేస్తాడు. శత్రువును ఆయన మిత్రులుగా మార్చగల దేవుడు. ఆమేన్. యేషావు శత్రువుగా మార్చబడితే దేవుడు అతని మిత్రుగా మార్చబడి అతని ఇదిగో ఎంతగా సమాధానపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది దేవుని చేత నడిపించబడుతున్నారంట. యోహాను సువార్త 1వ అధ్యాయము మంచి మాట రాశాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. తాను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అర్థమైందమ్మా? చదవరమ్మా? చదివారా? మరి చదువుతాం. ఆయన 12వ వచనం, తాను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనను శరీరించలేను మనిషించలేను పుట్టిన వారు కాదు. గట్టిగా మరొకసారి చెప్పలు పెడదామండి. హల్లెలూయా. మనం ఎలా చెప్పించామమ్మా? ఇక్కడ చెప్పాడు యోహాను సువార్తలో. అర్థమైందమ్మా? మనం ఎలా పుట్టామంటే శరీర ఇచ్చలేనను మనసిచ్చలేనను పుట్టిన వారు కాక ఆమేన్ దేవుని వల్ల పుట్టిన వారము. ఆమేన్. మనకు దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. దేవుడు మనకు ఇదిగో మనలో పెట్టాడు. ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవునికి స్తుతి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. మరొక వాక్యాన్ని చూద్దాము.
58వ కీర్తన, యెషయా గ్రంథము 58:11 వచనం. యెషయా గ్రంథము 58:11 యెహోవా నిన్ను ఒకటండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. 58వ అధ్యాయము నేను చదువుతానండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు విన్నారా? 58:9 వచనాన్ని చదువుదాము. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఆ ఇతరులను బాధించినయు, వేలు పెట్టి చూపి తిరస్కరించినయు, ఆ చెడ్డదాన్ని బట్టి మాటలాడుటయు నీవు చూచి ఆశించిన దాన్ని, ఆకలి ఉన్న వారికి, శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడలా. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం అవుతుందా? మరొకసారి చూద్దాం. ఆమేన్. వేలు పెట్టి చూసి తిరస్కరించినట్టు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటయు నువ్వు చూచి ఆశించిన దాన్ని, ఆకలి ఉన్న వారికి, శ్రమపడిన వారిని తృప్తిపరచాలి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉందండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 7 చదువుదాము త్వరగా. దీనికి అర్థం అక్కడ రాసి పెట్టాడు ప్రభు. 10వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 7వ వచనం. 15:7. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న దేశమందు నీ పురములో ఎక్కడైనాను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండినలా, ఆ బీదవాడైన నీ సహోదరుని ఖండింపకుండా నీ హృదయము కష్టపరుచుకొనగా కూడదు. నీ చెయ్యి ముడుచుకొనగా వాటి కొరకు అవశ్యముగా చెయ్యి చాపి వాని అక్కర చొప్పున ఆ యొక్క చాలంత అవశ్యంగా వానికి అప్పియవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ శత్రువుని మీద అసూయ పడకు, చెడ్డదాని మాటలు బట్టి వాటిని బట్టి నీ మనసులో పెట్టుకోకు, నువ్వు మేలు చేయి, నువ్వు కీడు చేయకు అని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మరొకసారి గట్టిగా చెప్పాలనుకుంటామండి. మనము సహోదరులను, బంధువులను, స్నేహితులను అందరిని ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? నీ సహోదరుని మీద ఏమైనా ఒక చెడ్డ తలంపు వస్తే, బాధ కనిపిస్తే, నిన్ను హింస పెడితే నువ్వు వెంటనే ప్రార్థన చేయమన్నాడు ప్రభు. దేవునికి ప్రార్థన చేయమన్నాడు. బీదలు కనిపిస్తే ఆ బీదలకు సహాయం చేయమన్నాడు. ఆమేన్. అంటే బీదలకు అప్పించువాడు దేవునికి అప్పించువాడాడు. బీదలకు అప్పించువాడు అర్థమవుతుందా? బీదలకు అప్పించువాడు దేవునికి అప్పించువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడని చెప్పాడు. ఆమేన్. అంటే చూడండి, ఈ ద్వితీయోపదేశ కాండంలో చాలా ప్రభు రాసి పెట్టాడు. హల్లెలూయా. మరి ఆ లూకాసు వార్తలో కూడా 18వ అధ్యాయంలో చదవడమ్మా, ఆ 18వ వచనంలో ఒక మాట ఉంది. నేను తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను, నేను దశభాగం ఇస్తున్నాను, నేను చిన్ననాటి నుండి యాగం పాటించాను, నేను సత్పురుషుడిని, నేను మంచివాడిని, నేను ఇదిగో అలా నన్ను చెడ్డవాడిగా ఎంచకూడదు అని ఇదిగో యేసేతో మాట్లాడితే దేవుడు అన్నాడు కదా, నీకు ఒక కొదవ ఉంది, ఆ కొదవను తీర్చి నువ్వు ప్రభువుని వెంబడించమన్నాడు. గట్టిగా మరొకసారి చెప్పలు కొట్టామండి. ఏంటి ఆ కొదవ? ఏంటంటే దేవుడు బిడ్డారా, అతను ఒక కొదవ ఉంది. ఆ కొదవ ఏమనగా, నీకున్న ఆస్తి, నీకున్న ధనము, నీకున్న వాటన్నిటిని అమ్మి వేసి ఆ పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఆమేన్. నేను సత్పురుషుడిని కాదా అంటే దేవుడు అంటున్నాడు కదా, ఎవరు మానవుడు కాదు సత్పురుషుడు అంటే ఒక దేవాది దేవుడే అని యేసయ్య మన తండ్రిని గణపరుస్తున్నాడు. తండ్రిని గణపరుస్తున్నాడు. సత్పురుషుడు ఎవరు కాదయ్యా, ఎవరు కాదు, భూమి మీద ఎవరు కాదు. ఇదిగో సత్పురుషుడు అంటే ఒక దేవాది దేవుడే. ఆ యవనస్తుడట ఇదిగో నీకున్నదంతా అమ్మివేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటే అతనిలో ఉన్న దురాశ, అతనిలో ఉన్న ఆశ ఏమిటంటే అతనికి అలాంటి మనస్సు లేదండి, ఇచ్చే మనసు లేదండి. అతను మిగిల ఆస్తి గల వాడి కనుక దాన్ని అమ్మగా ప్రభువును వెంబడించగా ఆమేన్ అతను వెళ్ళిపోయాడు.
ఆమేన్. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. మన ప్రభువు ఏం చెప్పాడు? మీరు భూమి మీద ధనాన్ని కోర్చుకోకూడదు, బంగారాన్ని దాచుకోకూడదు. ఇదిగో ఆ ధనము, ఆ బంగారము, ఆ వెండి ఇక్కడ మరి చిమ్మట పట్టేస్తుందట, తుప్పు పోతుందట. ఆమేన్. మీ ధనం ఏడుండాలంటే ఇదిగో దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోండి, ధనాన్ని దాచుకోండి. అక్కడ చిమ్మటైనను ఇదిగో దొంగలైనను దాన్ని ఎత్తుకొని పోరట. ఆమేన్. నీ హృదయం ఎక్కడ, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది. దేవుని బిడ్డారా, నీ ఆలోచన అక్కడే ఉంటుంది, నీ తలంపులు అక్కడే ఉంటాయి. నా పొలము ఇదిగో, నా బంగారము, నా ఇల్లు, నా ఆస్తి ఇదిగో అని మనము అలా అనుకోకూడదట. ఆమేన్. వాటికి శాశ్వతము లేదట, వాటికి గ్యారంటీ లేదట. ఆమేన్. ఈ ధనము ఎక్కడ దాచుకోవాలంటే, ధనం అంటే దేవుని బిడ్డారా బంగారము ధనము కాదు, కానీ నీ ప్రార్థన అనే ధనాన్ని, నీ విశ్వాసం అనే ధనాన్ని, నీ మంచితనం అనే ధనాన్ని, నీ సత్యము ఇదిగో ఆ ప్రభు దగ్గర దాచిపెట్టుకో. ఆమేన్. గట్టిగా చెప్పండి. ధనం అంటే ఏమిటమ్మా? అమ్మా ధనం అంటే ఏంటమ్మా? మా ప్రార్థన, విశ్వాసం. సాధారణ అబద్ధీకుడై ఉన్నాడు, దొంగ దోచుకోవడానికి వస్తున్నాడు. ప్రభు చెప్పాడు, ఏదానికి దోచుకొని వస్తాడు? మీ ఇంట్లో ఉన్న నగలు తీసుకెళ్తాడా? మీ ఇంట్లో ఉన్న బియ్యం బస్తాలు తీసుకెళ్తాడా? మీ ఇంట్లో ఉన్న ఇదిగో డబ్బులు తీసుకెళ్తాడా? దేని దోచుకొని వెళ్తారంటే నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మను దొంగలించడానికి, నీ ప్రార్థన దొంగలించడానికి, నీకున్న విశ్వాసాన్ని దొంగలించడానికి, నీకున్న మంచితనాన్ని, నీకున్న ప్రేమను, నీకున్న ఇదిగో మరి మంచి దేవుడిచ్చే వరాలు దోచుకోవడానికి అపవాది వస్తున్నాడు. జాగ్రత్త అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. లయకర్త మీ మీదికి వస్తున్నాడు, లయకర్త మీ మీదికి వస్తున్నాడు, దోచుకోవడానికి వస్తున్నాడు. మీ నడుమును కట్టుకోండి, మీ చెవులను కావలి కాయండి, మీ కళ్ళను తెరవండి. అపవాది దొంగలించడానికి వస్తున్నాడు, లయకర్త మీ మీదికి వస్తున్నాడట. మార్గములు కావలి కాయండి. హల్లెలూయా. మనము దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. క్రీస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదని అర్థమవుతుందా? క్రీస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదండి. ఆమేన్. మన దేవుడు మనందరినీ ఆత్మచేత నడిపించుకున్నాడు. ఆమేన్. ఆత్మ సర్వసత్యంలోకి నడిపించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మరి అలాగే 58వ అధ్యాయము యెషయా 11వ వచనం ముగిస్తున్నా 10 నిమిషాల్లో. 58:11 వచనం. యెషయా గ్రంథము అదే 58:11. 58:11. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, సదా నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు ఉడుచును, నీటి ఊట వలను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైన స్థలములను, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులను కట్టెదరు. ఆమేన్. అనేక రకాల పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చెప్పరమ్మా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆయన నిత్యము నడిపించబోతున్నాడు. నిత్యం అంటే ప్రేమైన దేవుని బిడ్డారా, అది యుగ యుగములు నడిపించబోతున్నాడు. ఆయన 1 సంవత్సరం కాదు, ఒక మరి 2 నెలలు కాదు, 10 సంవత్సరాలు కాదు. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. మనకు జనవరి 1 రోజు నుండి డిసెంబర్ ఆఖరి వరకు 30,000 వరకు నడిపించినట్టుగా మన ప్రభు కానాను అనగా పరలోకానికి నడిపించబోతున్నాడు. ఆ నడిపించబోతున్న దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి అమ్మా. ఆయన నడిపించబోతున్నాడు. మనకున్న ప్రకారములు, మనకున్నవి కొన్ని పాడైనవి, కొన్ని కోల్పోయినవి ఆయన మరలా నిన్ను కట్టబోతున్నాడు. అదే దావీదు గుడారాన్ని, పడిపోయిన దాన్ని మరలా కట్టించినట్టుగా ఆమేన్. దేవుడు మనకున్న కొన్ని ప్రాకారాలు కట్ట
ఆమేన్. నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. నువ్వు కోల్పోయిన వాటిని మళ్ళీ నా ప్రభు తిరిగి ఇస్తాడట. ఆమేన్. ఏం కోల్పోయావో చాలా మంది, కొంతమంది ఇదిగో కుటుంబంలో ఏవో రకాలుగా కోల్పోయారు. భక్తిని కోల్పోయావా, కొన్ని సమస్యలు కోల్పోయావా, ఆర్థికంగా కోల్పోయావా, ధనం కోల్పోయావా, ఏ విషయంలో నీవు ఇదిగో కోల్పోయావో మరలా నా ప్రభు మరలా నీ గృహాన్ని నేను కట్టబోతున్నాను సహోదరుడా. నీ గృహాన్ని నేను నడిపించబోతున్నాను. దావీదును ఇదిగో పడిపోయిన దావీదును మళ్ళీ నేను లేవనెత్తి నడిపించినట్టుగా ఆమేన్ నేను నడిపించబోతున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆఖరిగా మరి కీర్తన గ్రంథము 81 చివరిగా కీర్తన గ్రంథము 81 ఒకటో వచనం. కీర్తన గ్రంథము 81 చదువు. యాకోబు దేవుని బట్టి ఉత్సాహం చేయండి. కీర్తన ఎప్పుడు పట్టుకొని పదమూడవకు మనోహరమైన సీతారాము వాయించుడి. అమావాస్య నాడు పొందుకొని మనము పండుగ ఆచరించు దేవుని ఉన్నాడు పొమ్ముదుడి. అది కాదండి, దేవునికి గాక. ఒక్క నిమిషం అండి, నేను చూద్దాను. అలాగే మరి లూకా సువార్త 1:79 చూద్దామా. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనాన్ని చూడమ్మా. 1:79 దేవుని వారి పాపములను క్షమించుకోవాలన్న ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్టు ఆయన మార్గంలో సిద్ధపడుతున్నది నీవు ప్రభువునకు ముందుగా నడుచువు. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఇశ్రాయేలు కాపరి చెవి యొక్కము మందవలే యేసేపును నడిపించువాడా అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉందండి. అంటే చూడండి, ఓ ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డలారా నీతో మాట్లాడుతున్నాడు. ఓ విశ్వాసి, ఆమేన్. ఇదిగో నేను యేసేపు మందను నడిపించినట్లుగా నేను నిన్ను నడిపించబోతున్నాను. ఆమేన్. అంటే ఆయన కాపరి అయి ఉన్నాడు, మనం గొర్రెలమై ఉన్నాము. ఆయన కాపరి ఇదిగో మనం నడిపించబోతున్నాడు. గాఢంధకార లోయలో సంచరించిన ఆమేన్ ఏ తెగులు నీ మీదికి రాదు, ఏ కీడు నీకు రాదు. ఆయన దొడ్డు కరయు దండము చేత నిన్ను ఆదరించబోతున్నాడు. ఆమేన్. ఏ స్థితిలో కూర్చున్నావో, ఏ బాధలో కూర్చున్నావో, ఇదిగో నా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ఆ ఇశ్రాయేలు కాపరి మనకు కాపరి ఉన్నాడు. ఆమేన్. ఆయన కాపరి, మహా ప్రధాన కాపరి. ఇదిగో ఆయన స్వరము మనం వినాలి. ఆమేన్. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బాధల్లో, సమస్యలో, ఇరుకుల్లో, ఇబ్బందులో పడి ఉన్నా, ఇదిగో నా సమస్త నా ప్రజలారా, ఇదిగో నేను నడిపించబోతున్నాను, నేను ఏలబోతున్నాను. నీకు నేను ఏ కీడు రాక, ఏ బాధ రాక, ఇదిగో నా చేతులతో నిన్ను ఎత్తుకొని నిన్ను కౌగిలించువాడను నేనే. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలను ఇదిగో మరి పక్షిరాజు వలె, గద్ద వలె తన దగ్గర కింద మోసుకొచ్చినట్టుగా నేను మిమ్మల్ని ఆ రీతిగా మోసుకొని పోతున్నాను. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ మంద కాపరి, నేను చెప్తున్నానని ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చేవారు చాలా రకాలుగా వస్తుంటారు, చాలా కొన్ని సమస్యలతో వస్తుంటారు. ఆ స్థితిని ప్రభు ఎరిగిన వాడు, ఆ స్థితిని ఆయన గమనించిన వాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. నేను నడిపించబోతున్నాడు సహోదరి. ఆ గొర్రెల కాపరి తనకు తెలుసు ఏవి మెల్లగా నడుస్తాయి, ఏవి చిన్నపిల్లలు, ఏవి పాలు తాగేటివి, ఏవి బలహీనమైనవి,
ఆ గొర్రెలు ఇదిగో ఎలా ఉన్నాయని ఆ కాపరికి తెలుసు. ఆమేన్. ఇక్కడ కూర్చున్న వారి పరిస్థితుల్లో, ఇక్కడ కూర్చున్న ఆ పరిస్థితులను బట్టి నా ప్రభు చూస్తున్నాడు. ఆమేన్. ఆయన పాలించబడ్డట, మెల్లగా నడిపిస్తాడట. ఇదిగో పుట్టిన వాటిని, ఇదిగో మరి నడుస్తున్న వాటిని ఆయన తన భుజాల మీద వేసుకొని నడిపిస్తాడట. నీ భారమంతా, నీ సమస్యంతా, నీకున్న దానంతా నా ప్రభు తన భుజాల మీద వేసుకొని పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకున్న బాధ తీసివేయబోతుంది. ఈ రోజు ఆయన కాపరిగా నడుస్తున్నాడు. నీ కుటుంబంలో అశాంతుల, నీ కుటుంబంలో అసదానముల, నీ కుటుంబంలో అప్పుల, నీ కుటుంబంలో ఇదిగో గొడవల, నీ కుటుంబంలో అన్ని పోరాటాల, సాధారణ క్రియల, మాంత్రిక క్రియల నా ప్రభు ఇదిగో నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నీ పరిస్థితులను బాగు చేయబోతున్నాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో, ఏదైతే నువ్వు ఇదిగో నిరాశ చెందుతున్నావో, ఆ నిరాశ నుండి ఇదిగో నీ ఆత్మను ఆయన నడిపించి నిన్ను ఆనంద తైలంతో నింపుబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టమండి. ఆనంద తైలంతో నింపుబోతాడు. నూనె రాసి ఆమేన్ తన పరిశుద్ధ ఆలయంలో నిన్ను ఆయన నడిపించబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ మంద కాపరి, ఇస్రాయేల్ కాపరి, మా మందను నడిపించయ్యా, మా సంఘాన్ని నడిపించండి అయ్యా. అయ్యా బలహీనమైన ఉంటున్నాయా, పడిపోయిన స్థితిలో ఉన్నారయ్యా, అయ్యా విశ్వాసం కోల్పోయిన స్థితిలో ఉన్నారయ్యా, ప్రార్థన లేదు, ఏమో అందరూ మర్చిపోతున్నారు, అందరూ మందిరం మానివేస్తారు, అందరూ రావటం లేదు అని చాలా నిస్సాయిలో ఉన్న వారిని నా ప్రభు లేవనెత్తబోతున్నాడు. బలంతో నింపబోతున్నాడు, కృపతో నింపబోతున్నాడు, తన మనసుతో నింపబోతున్నాడు. ఎవరి మనసు అతని మీద ఆనుకొని ఉండడో అతనిని పూర్ణ శాంతి గలవాడిగా చేయబోతున్నాడు. ఈరోజు నీకు పూర్ణ శాంతి గల మనసు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన సమాధానంతో నడిపించబోతున్నాడు. ఆయన నెమ్మదితో నిన్ను నడిపించబోతున్నాడు. ఏ బీపీ అయినా, ఏ షుగర్ అయినా, ఇలాంటి ఎవరైనా అది మరణ స్థితిలో ఉన్నా నా ప్రభు నీకు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ బీపీని తగ్గించబోతున్నాడు, ఆ షుగర్ను తగ్గించబోతున్నాడు. ఇదిగో ఆయన ప్రతి ఒక్క సమస్యకు ఆధారమైన దేవుడు. ఆ ఆధారము ఆ ప్రభే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. ఈ ఇచ్చిన మాటలు, ఈ ఇచ్చిన వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రార్థన తీసుకుందాము. దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ దేవునికి కుమారులై ఉన్నారు. శరీర